అమ్మలందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ సమ్మర్లో పిల్లల కోసం ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి రెసిపీని చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఇప్పుడే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ రెసిపీని మనం బార్లీతో తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా ఒక కప్పుడు బార్లీని తీసుకొని వాటిని బాగా 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. అందులో ఎటువంటి తొక్కు కానీ ఏమీ లేకుండా కడిగిన నీళ్లు కొంచెం తెల్లగా వచ్చేంత వరకు 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన బార్లీలో ఉన్న తడంతా పోయినంత వరకు పూర్తిగా ఆరనివ్వాలి. ఆరిన బార్లీని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఖచ్చితంగా అడుగు కొంచెం మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఆరిన బార్లీని వేసుకొని అడుగు మాడకుండా అటు ఇటు కలుపుకుంటూ ఓపిక్గా డ్రై ఫ్రై చేసుకోవాలండి. బార్లీలో మనకి చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, విటమిన్ B6, విటమిన్ ఏ, విటమిన్ కే, ఇన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకి బార్లీలో ఉంటాయి. కాబట్టి 6 నెలలు వయసు దాటిన చిన్నారుల నుంచి బార్లీని వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయొచ్చు. బార్లీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది కాబట్టి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి పిల్లలకి మోషన్ ఫ్రీ అవుతుందండి. ఇందులో మనకి ఫాస్ఫరస్ అండ్ కాల్షియం అధికంగా ఉండటం వల్ల వాళ్ళ యొక్క బోన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఐరన్ అధికంగా ఉండటం వల్ల బేబీకి ఐరన్ అబ్జార్ప్షన్ బాగా పెరుగుతుంది. బాగా డ్రై ఫ్రై చేసుకున్న బార్లీని కొంచెం చల్లబడ్డాక మిక్సీలో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. మీకు పౌడర్ ఫైన్గా రాలేదు, బాగా బరకగా వచ్చింది అనుకుంటే జల్లెల్లో వేసి జల్లించేయండి. లేదు మీరు కొంచెం పెద్ద పిల్లలకు పెడుతున్నారు, కొంచెం బరకగా వచ్చిన పర్వాలేదు అనుకుంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో మీ పిల్లల ఏజ్ ఆధారంగా పౌడర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసిన బార్లీ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసిన బార్లీ పౌడర్తో జావని పిల్లల కోసం ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. జావని తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసుల నీళ్ళని పోయండి. 2 గ్లాసుల నీళ్ళకి 2 స్పూన్ల బార్లీ సరిపోతుందండి. బార్లీ బాగా ఉడకాలి. అలాగే బార్లీని ఎప్పుడు గట్టిగా పెట్టకూడదు, లూజ్గా అంటే జావ కన్సిస్టెన్సీలో మాత్రమే పిల్లలకు పెట్టాలండి. సో ఈ 2 విషయాల్ని బార్లీ తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదంటే పిల్లలకి కడుపులు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బార్లీ అనేది డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇది హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మీరు ఖచ్చితంగా బాగా ఉడికిన తర్వాత జావ రూపంలో లూజ్ కన్సిస్టెన్సీలో మాత్రమే బార్లీని పిల్లలకు వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయాలి. సో ఇలాగా 2 గ్లాసుల నీళ్ళకి 2 స్పూన్ల బార్లీని వేసేసి బాగా కలపండి. ఉండలేవి కట్టకుండా అలా నెమ్మదిగా కలుపుతూ ఉంటే బార్లీ అండ్ వాటర్ బాగా మిక్స్ అయ్యి ఈ విధంగా దగ్గరికి ఒక జావ రూపంలో తయారవుతుంది. తర్వాత దీంట్లో కొంచెం అంత నెయ్యి వేసేసి ఇంకా కొంచెం బాగా కలిపేసి ఈ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా మనకి సెరిలాక్ స్టార్టింగ్లో పిల్లలకు పెట్టినప్పుడు ఎలా అయితే లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుందో రాగి జావ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ఈ జావాని కూడా ప్రిపేర్ చేసేసి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఈ విధంగా బార్లీతో తయారు చేసిన జావని మీ పిల్లలు తినే టేస్ట్ ఆధారంగా, ఒకవేళ వాళ్ళు స్వీట్ ఎక్కువగా తిన్నారనుకోండి కొంచెం డేట్ సిరప్ కానీ బెల్లం సిరప్ కానీ యాడ్ చేయండి. లేదు వాళ్ళు సాల్ట్ ఎక్కువగా తింటే కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెట్టండి. ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే పల్చగా చేసిన మజ్జిగ కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేస్తే పుల్లగా భలే ఉంటుంది తినడానికి. ఈ విధంగా మీ పిల్లలు ఏజ్ ఆధారంగా వాళ్ళు తినే టేస్ట్ ఆధారంగా ఈ యొక్క జావని కనీసం ఈ యొక్క ఎండాకాలంలో వారానికి 3 సార్లు వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయండి. ఈ జావని 6 నెలలు వయసు దాటిన చిన్నారుల నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా కనీసం వారానికి 2 నుంచి 3 సార్లు వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి. వేసవ కాలంలో పిల్లలు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కాబట్టి తల్లిపాలు రెగ్యులర్గా ఇస్తూ ఉండండి. 6 నెలలు దాటిన పిల్లలకు వాటర్ ఎక్కువగా పట్టిస్తూ ఉండండి. అలాగే వాటర్ మెలన్ లాంటి
వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉండండి, సో దట్ వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. సో ఈ వీడియోపై ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నాకు తెలిస్తే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ టేస్టీ యమ్మీ బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మనందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.